పొద్దున్నే టిఫిన్ చేసి లాన్లో కాఫీ తాగుతున్నా. శాంతంగా ఉంది పొద్దున్నే వాతావరణం. టిఫిన్ కాఫీ అవ్వగానే చికెన్ తెచ్చాను బిర్యానీ చేద్దామని. కేజీన్నర చికెను, లెగ్ పీసులు 5 పీసులు. 5 పీసులు వచ్చేసి ఎంత పడిందంటే $3.5 పడింది. $12.5 పడింది. శుభ్రంగా వేడి నీళ్ళతో కడుగుతున్నా. చికెన్ని కడిగి కట్ చేస్తున్నా. లెగ్ పీసులు బిర్యానీ పీసులు కట్ చేస్తున్నా. చికెన్ కొవ్వు బాగా పట్టింది. కట్ చేస్తే తర్వాత కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం కట్ చేసి పెట్టాను. ఇప్పుడు పెరుగు, మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు వేసా. దాంతోపాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసా. దీంట్లో కొత్తిమీర, నిమ్మకాయ పిండి, నిమ్మకాయ పిండిన తర్వాత బాగా కలిపి మ్యాగ్నేట్ చేస్తాను. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టి ఉల్లిపాయ వేస్తున్నా. ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లో టమాటా వేసి, టమాటా ఉల్లిపాయ వేగిన తర్వాత 3 నిమిషాలు 4 నిమిషాలతో చికెన్ వేసి ఒక పావు గంట చికెన్ని ఉడకనిచ్చా. ముక్కలు అన్నీ చెదిరిపోకుండా విడిపోకుండా నిదానంగా తిప్పుకోవాలి. మసాలాలన్నీ తట్టించాక ఇప్పుడే గుమగుమలు ఆడుతుంది. మళ్ళీ రెండోసారి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలన్నీ విడిపోకుండా జాగ్రత్తగా అడుగంటకుండా తిప్పి పెట్టాం. ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నా. అవి నానబెట్టి అరగంట అవుతుంది. కింద ఒక లేయర్ చికెన్ వేసి దానిపైన రైస్ వేసాను. దానిపైన నెయ్యి వేస్తున్నాం. మన ఇండియాలో నెయ్యిలాగే తెల్లగా ఉండదు. ఇక్కడ మనది గేదె నెయ్యి, ఇక్కడ ఎంత ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటుంది. ఈ అమెరికాలో మొత్తం ఆ నెయ్యి అంతా ఇలాగే ఉంటుంది, ఎల్లో కలర్లో. దానిపైన ఇంకో లేయర్ చికెన్ వేస్తున్నా. ఫ్రై పీస్ బిర్యానీ.
ఆ, సూప్ సూపర్గా ఉంది, గుమ్మ గుమ్మలాడుతా టేస్ట్గా కొట్టేసింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.